ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే చాలామంది కేవైసీ చేసుకునేందుకు గ్యాస్ కంపెనీల ముందు క్యూ కడుతున్నారు. గ్యాస్ సిలిండర్ గ్యారంటీకి సంబంధించి ఎలాంటి నిబంధనలు ప్రకటించకపోయినప్పటికీ తమకు ఈ స్కీమ్ ఎక్కడ వర్తించకుండా పోతుందేమోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. అందుకే కేవైసీ అప్డేట్ చేసేందుకు గ్యాస్ ఏజెన్సీల చుట్టూరానే తిరుగుతున్నారు. దాదాపు అన్ని గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కేవైసీ అప్డేట్ చేయాలని చాలామంది డీలర్ల దగ్గర క్యూ కడుతున్నారు. మరోవైపు ఈ స్కీమ్ మహిళలకు మాత్రమే వర్తిస్తుందని ప్రచారం కూడా ఉంది. దీంతో తమ పేరు మీద ఉన్న గ్యాస్ సిలిండర్ కనెక్షన్ను తమ భార్య పేరు మీదకు మార్చాలంటూ కూడా పురుషులు క్యూ కడుతున్నారు. దీంతో క్యూలు గ్యాస్ ఏజెన్సీల దగ్గర పెరుగుతున్నాయి. గ్యాస్ ఇంటికాడదా అక్కడ తీసుకున్నాడు. వాడమ్మా ఎక్కడ 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.